నిన్ను నువ్వే ప్రెషర్‌లో పెట్టుకుంటున్నావు. నిజాలు మాట్లాడుకుందామా? వినగలవా? విన్న తర్వాత ఒప్పుకుంటాను అంటే మాత్రమే దీని గురించి మాట్లాడుకుందాం. అయితే ముందు లైక్ కొట్టు. ఇప్పుడు కొంచెం దాన్నేమంటారు, వెనక్కెళ్ళి కొంచెం పాత మనిషిలా మాట్లాడుకుంటే, నీతో ఏం తీసుకొచ్చావు? అంటే ఫస్ట్ టైమ్ పుట్టినప్పుడు స్నానం చేపిస్తారు చిన్న పిల్లలకి. అది చల్లనీటితో చేయించారో, వేడి నీటితో చేయించారో నీకు తెలుసా? అసలు నీకు గుర్తుందా? ఎవరైనా చెప్తే తప్ప నీకు తెలీదు. ఓహో! నాకప్పట్లో నేను పుట్టిన వెంటనే చల్లనీటితో చేపించేసారా? చిన్న పిల్లోడినే ఎంత చలిగా ఉంటది? అస్సలు మీకు మానవత్వం లేదే! అని చెప్పి సరదాగా చెప్పినోళ్ళతో వేళాకోళం ఆడతావు. మీ అమ్మతోనో, మీ నాన్నతోనో, మీ అక్కతోనో లేదంటే చుట్టాలతోనో. సో, మనం చచ్చిన తర్వాత అంటే మనం పోయిన తర్వాత లాస్ట్ స్నానం చేపిస్తారు. కాల్చే ముందో, పూడ్చే ముందో. ఆ స్నానం గురించి నీకు తెలుస్తదా? తెలీదు. అసలు దాని గురించి చెప్పేవోడే నీ చుట్టుపక్కల ఉండడు. ఎందుకంటే అప్పటికి ప్రాణం పోయింది. నువ్వు కేవలం ఒక కట్టెపుల్ల లాంటోడివి. సో, ఈ రెండిట్లకి మధ్యన ఇప్పుడు ఆ మొదటి స్థానం పుట్టిన తర్వాత, ఈ ఆఖరి స్థానం కాల్చినప్పుడు, ఈ రెండిట్ల మధ్యలో ఒక లైఫ్ ఉంది గదా! ఇది కొంచెం నీకు పాతగా అనిపించొచ్చేమో. కరెక్ట్‌గా విను బాసు. హెడ్‌ఫోన్స్ ఉంటే హెడ్‌ఫోన్స్ పెట్టుకొని విను. ఒక సిట్యుయేషన్ జరిగింది నీ లైఫ్‌లో. ఒకటి నువ్వు అనుకోని సంఘటన కావచ్చు. లేదంటే నువ్వు పెట్టుకున్న నమ్మకాలు పోవడం కావచ్చు. లేదంటే ఇక ఇదే నా పర్మనెంట్ ప్లేసు. ఇది నా సొంతం అనుకున్నది నీ చెయ్యి జారిపోయి ఉండొచ్చు. ఏది జరిగినా గూడా దాని తర్వాత క్షణం అంతకు ముందు వరకు బావున్నావు. సడెన్‌గా నువ్వు అనుకోని ఏదో న్యూస్ విన్నావు. నువ్వు అప్పటి వరకు ఇష్టపడినోళ్ళు ఇష్టం లేదని చెప్పడమో, లేదంటే అప్పటి వరకు నువ్వు దాచుకుని ఒకళ్ళ చేతిలో పెట్టిన నీ కష్టం ఆడు దోచుకెళ్ళిపోయాడు, ఆడు కనిపించకుండా ఎళ్ళిపోయాడనో, లేదంటే నువ్వింత లాస్ అయ్యావనో, లేదంటే ఒకడు నిన్ను లిటరల్‌గా ఆ ప్రేమ విషయంలో కావచ్చు, రిలేషన్ విషయంలో ఏదో దాంట్లో మోసం చేసేసారనో ఏదో ఒక న్యూస్ విన్నావు. వెంటనే ఎందుకు కూలిపోతున్నావు అలా? వెంటనే అలా చతికిలబడిపోయి, ఏడ్చేసి, జుట్టు పీకేసుకొని, ఎవరితోని కలవకుండా ఒంటరినే నేను నా బతుకయిపోయింది అని ఫీలయిపోయి, నీ మీద నువ్వే కొన్ని వందల టన్నుల ప్రెషర్ పెట్టేసుకుంటున్నావు నీకు తెలియట్లేదు. ఒక్క క్షణం పాజ్ ఇచ్చి, ఇందాకడ చెప్పుకున్నాం కదా! అప్పటిదాకా బానే ఉన్నావు. సడెన్‌గా నీకో న్యూస్ తెలిసిన తర్వాత ఎందుకింత ప్రెషర్ పెట్టేసుకుంటున్నావు అంటున్నాను కదా! ఒకవేళ నీకు ఆ క్షణం తర్వాత కూడా మంచి న్యూస్ తెలిసింది. అంటే "రేయ్! నీకు లాటరీ తగిలింది." లేదంటే నువ్వు ప్రేమించినోళ్ళు నీ కోసం ఒక గోల్డ్ రింగ్ తీసుకొచ్చారు. లేదంటే నువ్వు ప్రేమించినోళ్ళు నీ కోసం చాలా త్యాగాలు చేశారు ఇన్ని రోజులు అని ఎవరో థర్డ్ పర్సన్ చెప్పడం వల్ల నీకు తెలిసింది. సో, దాని తర్వాత ఇప్పుడు ఉన్న ఆనందం కంటే రెట్టింపు ఆనందం వచ్చేస్తది. అప్పుడున్న ఉత్సాహం కంటే విపరీతమైన ఆనందం వచ్చేస్తది. ఎంప్టీగా ఇంటికెళ్ళేవాడివి జిలేబీ పట్టుకెళ్తావు. ఎంప్టీగా నీకిష్టమైనోళ్ళని కలవడానికెళ్ళే నువ్వు, ఏదో ఒకటి వాళ్ళ కోసం ఒక సర్ప్రైజ్ తీసుకెళ్తావు. "నువ్వు నా కోసం ఇంతలా చేశావా? అసలు నువ్వు అద్భుతం నా జీవితంలో" అని చెప్పడానికి. ఇంకోటి చేస్తావు, ఇంకోటి చేస్తావు, ఇంకోటి చేస్తావు. అదే జోషు, అదే థీము, అదే ఊపు ఒక ఫెయిల్యూర్ అంటే నువ్వు ఒక బ్యాడ్ న్యూస్ విన్నప్పుడు కూడా ఎందుకుండదో అనేది నువ్వు క్వెషన్ జేసుకో. సరే అబ్బా! ఒక రూ. 1,00,000 నువ్వు చాలా రోజుల నుంచి ఒక 21 నెలలు చీటీ కట్టి దాచుకున్నావు. కట్ చేస్తే నువ్వు ఒక మంచి పని కోసం దాచుకున్న డబ్బుల్ని ఎవడి దగ్గరైతే చీటీ కట్టావో ఆడు దొబ్బేసాడు. ఆడు అయిపోయి పెట్టేసాడు. కనిపించకుండా ఎళ్ళిపోయాడు. తర్వాత క్షణం నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అంటే నీ బతుకు వాల్యూ ఒక రూ. 1,00,000. ఆ 1,00,000 నువ్వు మళ్ళీ సంపాదించలేవా? అంటే ఆ 1,00,000 పోతే నువ్వు పోయినట్టేనా? నీ మీద ఆ 1,00,000 పోయినప్పుడు నువ్వు పెట్టుకునే బరువు, ప్రెషరు, ఆ ఒత్తిడి ఏదైతే ఉంటదో అది దగ్గర దగ్గర 2, 3 సంవత్సరాలు నీ జీవిత కాలాన్ని తగ్గిచ్చేస్తది. అంటే ఒక రూ. 1,00,000 వాల్యూ నీ 2, 3 సంవత్సరాల జీవితమా? నీ మెంటల్ టార్చరా? నాకు తెలిసి అదంతా కాదు. కేవలం అది నీకు నువ్వు క్రియేట్ చేసుకొని, ఏదో అయిపోయింది అనే భ్రమ పడుతున్నావు తప్ప, ఆ రూ. 1,00,000 అక్కడెవడో దొబ్బేసినంత మాత్రాన పొద్దున్నే నువ్వు లేపోతే, పొద్దున్నే నువ్వు లేవకపోతే, పొద్దున్నే నువ్వు పనికెళ్ళకపోతే, పొద్దున్నే నువ్వు ఆలోచించకపోతే, నీ రోజు గడుస్తుందా? ఇది ఆలోచించాలి. గడుస్తదా? అస్సలు గడవదు. నువ్వు మొహం కడుక్కోకుండా ఉండలేవు. టీ తాగకుండా బ్రతకలేవు. టిఫిన్ చెయ్యకపోతే నీరసం వచ్చేద్ది. పోనీ ఆ రోజుకి మధ్యాహ్నం భోజనం మానేసినా నైట్ తినకపోతే
పేగులు మడత పడిపోతూ ఉంటాయి లోపల. ఆ రోజు పడుకోకపోయినా ఖచ్చితంగా 2కో, 3కో అయితే పడుకుంటావు కదా! రెప్ప వాలిపోద్ది. బతుకంటే అంతే. ఇక్కడ ఏం జరిగినా, ఎలా జరిగినా, ఏమైపోయినా సరే, ఇక్కడ ప్రతీదీ నువ్వు క్రియేట్ చేసుకుంటున్న ప్రెషర్ తప్ప ఇంకోటి కాదు. సడెన్‌గా ఆల్ ఆఫ్ సడెన్ అంతా బానే ఉంది. మనల్ని అప్పటిదాకా చాలా నమ్మకం పెట్టేసుకున్న వాళ్ళు కొట్టేశారు. ఎందుకు కొట్టారో నీకు తెలీదు. అసలు దానికి రీజన్ లేదు. అంతా బానే ఉంది. చెక్ చేసుకున్నాం. ఏమైంది అనుకున్నాం. యమ్మ ఏం అవ్వలేదు. ఎందుకిలా అయిపోయింది? అనుకునే లోపు అవతల నుంచి ఒక చేదరింపొచ్చింది. ఛీ! అని. అంతే. ఆ తర్వాత రోజు నుంచి నువ్వు దేవదాసులా మారిపోతానంటే ఎలా కుదురుద్ది? ఓకే. చెక్ చేసుకున్నావు. ఒకవేళ నువ్వు ఏమీ చేయకుండానే నీ నుంచి వెళ్ళిపోవడానికి ఒక మంచి రీజన్ కోసం నిన్ను కొట్టుండొచ్చు. ఒకవేళ నిజంగానే నీలో ఏదో బ్యాడ్ థింగ్, నిజంగానే నువ్వు వరస్ట్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళకి సెట్ అయిపోయి ఉండొచ్చు. వాళ్ళకి నువ్వు కరెక్ట్ కాదేమో కొట్టేశారు. ఓకే. అయిపోయింది. అక్కడ ఒక ఛీ అనే పదం ఎదురైనంత మాత్రాన నువ్వు రేపొద్దున్న కష్టపడక మానదు. నీ అమ్మ బాబుల కోసం, నీ కుటుంబం కోసం, నీ కోసం, రేపు గడవడం కోసం, వచ్చే సంవత్సరాన్ని వెల్కమ్ చెప్పడం కోసం, మనకుండే అవసరాల కోసం, సమాజం కోసం, మన పరువు కోసం, మన పొట్ట కోసం అన్నిటికంటే మించి నడవడం తప్పుతుందా? తప్పదు. ఇవన్నీ చెప్పడానికి నేను రామకృష్ణ పరమహంస మఠంలోనే చదువుకోలేదు. ఎక్కడ ఏదో చూసేసి ఇది చెప్పేయాలని ఆతృత కాదు. ఇది నాకెంత తెలుసో నాకంటే బాగా నీకు కూడా తెలుసు. కాకపోతే నువ్వు దాన్ని వదిలేస్తున్నావు, మర్చిపోతున్నావు. మర్చిపోవద్దని చెప్తున్నా. ఈ క్షణం నీ చేతిలో ఉన్న ఫోను ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ బాసు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపిస్తే నా మాట విని ఈ వీడియోని మాత్రం నువ్వు షేర్ చేయడం మానొద్దు. ఒక ₹1,00,000 పెట్టి నువ్వు ఐఫోన్ కొనుక్కున్నావు. చాలా బాగుంది. నీకు నచ్చిన మోడలు, చాలా డబ్బులు దాచుకుని ఏదోటి చేసి మొత్తం మీద ఈఎంఐ కట్టో, చిట్టేసో ఏదోటి లేపి ఏదోటి చేసి నానా తంటాలు పడి ఐఫోన్ కొనుక్కున్నావు. వైట్ కలరు బాగుంది. షాప్‌లో సిమ్ ఏసుకున్నాం. ఒక రోజంతా వాడుకున్న తర్వాత టక్కుమనది పొరపాటున కింద పడిపోయి పగిలిపోయింది. గుండె జారిపోయినంత పనయింది. బాధపడ్డావు. మా పౌచ్ చేయించాల్సింది. లేదంటే అయ్యో! సరిగ్గా పట్టుకోవాల్సింది. లేదంటే అసలు బయటకొచ్చి ఉండకూడదు. రకరకాల ఆలోచనలు ఒక 5, 10 నిమిషాలు వెంటాడతాయి. కానీ తర్వాత నువ్వేం చేస్తావు? నీట్‌గా దాన్ని తీసుకెళ్ళి ఐఫోన్ సెంటర్‌లో దాన్ని రిపేర్ చేయించి, బాస్ దీని పరిస్థితి ఏంటి బాస్ అసలు? ఇది పని చేస్తదా? పని చేయదా? కనుక్కుంటావు. ఆడేమంటాడంటే, సార్ ఇది నార్మల్‌గా అయితే పనిచేసేది. కానీ స్టోన్ లోపలికి దిగిపోయింది. ఇది రిపేర్ చేయించిన వేస్టు. నా మాటిని ఇది మీరు ఐఫోన్ సెంటర్‌లో సబ్మిట్ చేసేస్తే, మీరు కొత్తగా ఒక 50,000 పెట్టి ఐఫోన్ కొనుక్కున్నారనుకోండి, ఒక 15,000 తగ్గిస్తాడు. అదే బెస్ట్ అని ఆడు సజెషన్ ఇచ్చాడు. మళ్ళీ గుండె జారిపోయింది. మళ్ళీ అనుకున్నాం, మా స్క్రీన్ అన్నా పగిలుంటే బావున్ను. కొత్త స్క్రీన్ ఏయించుకునేవాడిని. లేదంటే కనీసం కెమెరా పోయినా బావుండేది. అట్‌లీస్ట్ నేను జస్ట్ ఫోన్ చూసుకోవడానికి మనకి అంతా మిగతాదంతా పనిచేసేది. ఒక సంవత్సరం తర్వాత ఫోన్ మార్చేవాడిని. ఇలా రకరకాల ప్లాన్‌లు, రకరకాల థాట్‌లు, రకరకాల ప్రెషర్స్. క్లైమాక్స్‌కి ఏమైంది? అయితే కొత్త ఐఫోన్ మళ్ళీ కొనుక్కుంటావు ఓపికుంటే. లేదు ఇంట్లో ఏదో ఒక శాంసంగ్ మొబైలో అంతకుముందు నువ్వు బాగా వాడేసి పక్కన పెట్టేసి ఐఫోన్ వచ్చేసింది కదా అని ఇసిరేసిన రెడ్మీ ఫోను, ఇంకో ఫోను ఇంట్లో దాన్ని పాత ఫోన్ని బయటికి తీసి ప్రస్తుతాన్ని గడుపుకోవడం కోసం దాంట్లో సిమ్ ఇన్సర్ట్ చేసి సచ్చినట్టు వాడుకుంటావు. ఒక రోజు 2 రోజులు ఐఫోన్ గురించి బాధపడతావు. తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ అందరి దగ్గర అదే కామెడీ టాపిక్. రే ఈడు ఐఫోన్ కొన్నాడా? అసలు మామూలు బిల్డప్ దబ్బలేదు తెలుసా? టక్కుమని తర్వాత రోజు చూస్తే నీరసంగా ఫేస్ పెట్టి రే ఎదురు ఐఫోన్ అంటే పగిలిపోయింది బాబు పనిచేయదు అన్నాడు. మళ్ళీ పాత రెడ్మీలో సిమ్ వేసుకున్నాను అన్నాడు. అసలు పిచ్చ నవ్వొచ్చిందిరా మాకైతే అని చెప్పి వాళ్ళందరూ నిన్ను ఆట పట్టిస్తూ ఉంటే నువ్వు కూడా నవ్వుతావు. రే ఉండండిరా బాబు నీ అమ్మ ₹1,00,000 ఫోను బుర్ర పని చేయలేదు నిన్న అంతానే మళ్ళీ దోపుతారు ఎందుకురా గుర్తు చేయకండి రాదా ఫోన్లో ఏదో ఒకటిలే ఇంకోసారి కొనుక్కుంటాను ఒకసారి అయ్యింది కదా ఇంక మనకు అలాంటి ₹1,00,000 ఫోన్ అవసరం లేదు కానీ ఏదో 20,000 అది పెట్టి కొనుక్కుంటే శుభ్రంగా పనికొచ్చేది. ₹1,00,000 అంటే 5 రెళ్ళు 10 అంటే 5 ఫోన్లు కొనుక్కుందంరా ఇలాంటి బొడ్డ ఫోన్లు అమ్మ సర్లే అని చెప్పి ఆ టాపిక్ నీకు చాలా కామెడీగా అనిపిస్తుంది. మరి ఒక చిన్న సెల్ ఫోను ఒక ₹1,00,000 సెల్ ఫోన్ విషయంలో నువ్వు ఒక 2-3 రోజులకి అంత లైట్ అయిపోతున్నావు కదా. నీ జీవితంలో గట్టిగా ఏదో దెబ్బ తగిలేస్తాయి.
ఇంకా ఆ దెబ్బకి గుండె తూట్లు పడిపోయి గుండె ఆగిపోయింది. రేపొద్దున చచ్చిపోతున్నాం అనేంత ప్రెషర్ ఎందుకు పెట్టుకుంటున్నావు? ఆ కళ్ళ కింద డార్క్ స్పాట్స్, జుట్టు ఊడిపోవడాలు, ఆ చిక్కిపోవడాలు, అన్నం తినటం మానేయడాలు, నువ్వు పెద్ద బాధలో ఉన్నావని ప్రపంచానికి చెప్పుకునే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నావనేది నాకసలు అర్థం కావట్లేదు. నీ బాధతో ఇక్కడ ఎవడికి గావాలి? నీ బాధ ఇక్కడ ఎవడికవసరం? నీ హ్యాపీనెస్ ఎవడికవసరం? నువ్వు మూల కూర్చుంటే ఎవడికవసరం? నువ్వు చీకటి గదిలో ఉంటే ఎవడికవసరం? ఇక్కడ ఎవడికి ఏమీ అవసరం ఉండదు. ఆ క్షణం నిన్నెవరన్నా కలిస్తే నువ్వు పలకరించావా లేదా? ఆ తర్వాత క్షణం నీతో ఏమన్నా అవసరం ఉంటే నిన్నెవడైనా పలకరించాడా లేదా? ఆ తర్వాత క్షణం నువ్వు హ్యాపీగా తినేసి నీ కొంపలో ఏడ్చినా, నవ్వినా, పడుకున్నా, దొర్లినా, లేదంటే దేనికన్నా ఏలాడినా ఎవడో పట్టించుకోడు. ఐఫోన్ ఉదాహరణ తీసుకుంటే నువ్వు నీకిప్పుడు ఉన్న ప్రెషర్ అది డైవర్స్ అయిపోయిన ప్రెషర్ కావచ్చు, లేదంటే బ్రేకప్ అయి ఉండొచ్చు, లేదంటే ఎందుకు పనికి రావట్లేదు నేను, నాకేం చేత కావట్లేదు అనే ప్రెషర్ కావచ్చు. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇంకా నాకు లైఫ్ అంటే ఏంటో క్లారిటీ రావట్లేదు అనే ప్రెషర్ కావచ్చు. ఏ ప్రెషర్ అయినా సరే నువ్వు పెట్టుకుందే, కేవలం అది నువ్వు కొని తెచ్చుకుందే. నీ మీద నువ్వు పదే పదే గుర్తు చేసుకుని ఒత్తిడి తీసుకొస్తుంది తప్ప వేరే ఏదీ కాదు. ఇదంతా మానేసి ప్రతి క్షణం మంచి వింటావు, చెడు వింటావు, రెండూ మిక్స్ అయ్యి వస్తూ ఉంటాయి. సో ఒక్కోదానికి ఒక్కోలా ఎందుకు రియాక్ట్ అవుతున్నావు? మంచి న్యూస్ తెలిసింది, అసలు హుషారెత్తిపోయారా, బావ ఎలా ఉన్నా, అయ్యా అదిరిపోయింది ఎలా అంటున్నావు. ఏదైనా బ్యాడ్ న్యూస్ తెలిసింది, బాగానే ఉన్నాను, పర్లేదు అని ఎందుకు ఎదవవాటం పెడుతున్నావు? అంటే నీ ఎక్స్ప్రెషన్ ఎవరికి అవసరం? అంటే ఇప్పుడు పలానా ఓడరా పాపం మూతి పక్కకు పెట్టుకుని తిరుగుతున్నాడురా, ఆడిని మన అందరం కలిపి చందాలు వేసుకుని ఉద్ధరించాలరా, లేదంటే ఆడి మనసుని మనం ఓదార్చాలరా అని గుంపులుగా ఏమైనా బ్యాచ్లు తిరుగుతున్నారు అనుకుంటున్నావా? లేదు, ఎవడ పని ఆడిదే. చెప్తున్నాను కదా, ఇంట్లో అమ్మాబాబులు పోతేనే 4 రోజులు సెలవు అయిపోయిన తర్వాత ఆఫీస్లో ఉద్యోగం పీకేస్తాడని పరిగెట్టుకుని బతుకుబండి లాగడానికి వెళ్ళే రోజులు ఇవి. మరి ఇంకా ఎందుకు ఎమోషనల్ అవుతున్నావో, ఇంకా ఎందుకు ప్రెషర్ పెట్టేసుకుని ఈ మొదటి స్థానానికి, అంటే పుట్టిన ఫస్ట్ స్నానం ఏదైతే ఉందో ఆ స్నానానికి ఆఖరి స్నానానికి మధ్యలో జరిగే ఈ రొట్ట సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు ఇంకా రొట్ట చేసేసి దాన్ని పెద్ద పెంటలా మార్చేసుకుని ఆ పెంటనంతా తల్లో పెట్టుకుని ఎందుకు ఎక్కెక్కి ఏడుస్తున్నావు నాకైతే అర్థం కావట్లా. ఓకే, ఎమోషన్ ఉంటుంది, బాధ ఉంటుంది, అది వెంటనే తీసేసేది కాదు. కానీ దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుని మళ్ళీ రిపీట్ చేసి ఎందుకు నిన్ను నువ్వు గుచ్చుకుంటున్నావు అనేది నా టాపిక్. ఇది చెప్పడానికి కూడా రీజన్ ఏంటంటే, నాకు వచ్చిన ఒక వన్ ఆఫ్ ది మెయిల్. ఆ మెయిల్ ఏంటంటే, బ్రో అసలు జీవితం ఎటు వెళ్ళిపోతుందో నాకు ఏమీ అర్థం కావట్లేదు, అందరూ చూసి నవ్వుతున్నారు నన్ను, అరే ఈడేంట్రా ఈ అమ్మ 6 అడుగులు ఉన్నాడు, కనీసం పట్టుమని 10,000 సంపాదించలేకపోతున్నాడు, అసలు ఇటు దేనికి పని చేయడేమో, నిర్ణయం తీసుకోవడం రాదు, ఒకరితో మాట్లాడడం రాదు, ఎవరన్నా ఏమన్నా చెప్తేనేమో దానికి తిరిగి సమాధానం చెప్పడం రాదు, ఏది చెప్పినా నవ్వుతాడేంట్రా అని అందరూ నన్ను ఇది చేస్తున్నారు బ్రో. నేను చేసిన తప్పల్లా ఏంటంటే నేను ఎవరేమన్నా పట్టించుకోను, నాకేంటంటే అందరితో సరదాగా ఉండడం, అందరినీ నవ్వించడం, నాకున్న దాంట్లో ఏదో నేను డ్రెస్అప్ అయ్యి నాకున్న దాంట్లో నేను బ్రతకడం ఇదే తెలుసు, కానీ అందరూ హేళన చేస్తున్నారు బ్రో, బతకాలని లేదు అంటున్నాడు. ఆడు 6 అడుగులు ఉన్నాడు కాబట్టి సరిపోయింది, కానీ నాకైతే ఇలాంటి స్టూల్ ఎక్కి లాగిపెట్టి గోమే కొట్టాలనిపించింది. నాకు తెలిసి ఆ అబ్బాయి కూడా ఈ వీడియో చూస్తూ ఉంటాడు, నీకే చెప్తున్నా, ఎప్పుడైనా కుదిరితే హైదరాబాద్లో కనిపించి నాకు కొట్టిన ఫీల్ అవ్వకు, కానీ నువ్వు ఫీల్ అయినా నేను కొడతాను. ఎందుకు గురి అన్నీ ఎవడో నవ్వుకుంటాడు, ఆడి కొవ్వెక్కి నవ్వుకుంటాడు, ఆడికి మనకున్న క్లారిటీ లేదు కాబట్టి నవ్వుకుంటున్నాడు. నీకున్న దాంట్లో, నీకు నచ్చిన దాంట్లో, నువ్వు చేసుకోగలిగిన దాంట్లో బాధని, భయాన్ని, సుఖాన్ని, మలుపుల్ని, ఈ కొత్త మెలికల్ని అన్నిటిని ఒకేలా తీసుకోగలిగితే చాలా హ్యాపీగా ఉంటావు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఫైనల్ అని కాదు కానీ శ్రీకృష్ణుడు ఎప్పుడో చెప్పాడు, బాధని ఆనందాన్ని ఎవడైతే సమానంగా తీసుకుంటాడో ఆడికి మించిన యోగి ప్రపంచంలో ఎవ్వడూ లేడు. ఇక్కడ యోగి అంటే నువ్వు మడికట్టుకుని పూజలు చేసేసి గుళ్ళు చుట్టూ తిరుగుతూ ధ్యానాలో యోగాలో చేసేమని కాదు. ఏదైనా సరే ఒకటే, ఒక 100 రూపాయలు దొరికినాయి, 100 రూపాయలు దొరికినాయి కాబట్టి 100కి తగ్గట్టు నువ్వు ఎదుటి కొనేసుకుంటావు, ఇది నాకు దొరికింది అనే ఆనందంలో. 100 రూపాయలు దొరకలేదు, సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఏది ఉంటే
దాంతో సరిపెట్టేసుకుంటావు. అంతే కదా! అంతకు మించి నీకేం కండ్లొచ్చేసి ఒకే రోజు 200 సంవత్సరాలు సరిపడా ఆయుష్యం వచ్చేలేదు కదా! నీ ఇంటి పక్కోడు సంపాదించేసాడు 100,00,00,000. సో, 100,00,00,000 తగ్గట్టు కారుల్లోని, మేడల్లోని తిరిగేసి ఒక ఇద్దరు పాపలనేసి తిరుగుతూ ఉంటాడు. నీ పరిస్థితేంటి? అదే డొక్కు బండి మీద ఉద్యోగానికెళ్తున్నావు. అదే డొక్కు బండి మీద ఇంటికొస్తున్నావు. అదే కంచంలో తింటున్నావు. అంతే హ్యాపీగా ఆడు పడుకున్న దానికంటే ఒక 2 గంటలు ఎక్కువే పడుకుంటున్నావు. ఇంకిక్కడ తేడా ఏముంది అంటే, నువ్వు తేడా. నీ చూపు తేడా, నీ ఆలోచన తేడా. ఎప్పుడు ఆడిని చూసి ఎడుత్తూనే ఉన్నావు. అయ్య బాబోయ్! ఈడు ఎదవ కదా! ఈ ఎదవకి ఇంతెందుకిచ్చాడు దేవుడు? నాకెందుకు ఇవ్వలేదు? అర్థమైందా? ఇంకింతకు మించి చెప్తే నాకు కోపమొస్తుంది. నాకు కోపమొస్తే తిడతాను. ఎందుకు మనల్ని మనం తిట్టుకోవడం? సో, ఈ మొదటి స్థానానికి, ఆఖరి స్థానానికి మధ్యలో మన చిన్న జర్నీ. ఈ జర్నీలో నువ్వు హ్యాపీగా ఉండాలి అనేది నా మెయిన్ ఇంటెన్షను. ఎందుకంటే నేను అలాగే చూస్తాను. అదే యాంగిల్‌లో చూస్తాను కాబట్టి లైఫ్‌ని నేను ఏదైతే యాంగిల్‌లో చూసానో అదే యాంగిల్‌లో నువ్వు చూడాలనే రూల్ లేదు కానీ, అలా చూస్తే నువ్వు బావుంటావు బాసు. నవ్వుతూ ఉంటావు. హ్యాపీగా గడిచిపోద్ది. లైఫ్ స్పాన్ తగ్గిపోయింది కదా! 70, 80 సంవత్సరాలకే పోతున్నారు. 70, 80 కాదులే. 60కే తేడాలొచ్చేస్తున్నాయనుకో. సో, నీ ఏజ్ ఎంత? సో, ఇంకెన్ని రోజులున్నాయి? అది లెక్కేసుకొని మంచి, చెడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు రెండిటిని ఒకేలా ట్రీట్ చేయి. అట్‌లీస్ట్ హ్యాపీగా ఉంటాం. గొప్పగా బ్రతకలేకపోయినా. ఉంటా.